నిజంగా కష్టపడేవాడి కంటే దాన్ని ఉపయోగించుకొని వీళ్ళ క్రెడిట్ అని వేసుకోవడం కానీ, జెన్యూన్గా కష్టపడేవాడు, జెన్యూన్గా వర్క్ చేసేవాడు లాస్ అవుతా ఉన్నాడు. ఈ టీమ్ లీడర్స్ అరాచకాలు, అమ్మాయిల మీద వేధింపులు కూడా ఎక్కువ అయిపోయినాయి. సాఫ్ట్వేర్ జాబ్లో కొత్తగా అప్పుడే ఫ్రెషర్ జాయిన్ అవుతారు కదా, వాళ్ళని ఏ రకంగా గొడ్డి చాకరీ చేయిస్తున్నారంటే ఇక్కడ రెండు విషయాలు. అబ్బాయిలతో గొడ్డి చాకరీ చేయిస్తున్నారు, అమ్మాయిల్ని. అంతమంది ఆడపిల్లలంటే అమ్మాయిల్లో కూడా వాళ్ళు చెప్పిన దానికి నో చెప్పిన వాళ్ళని వర్క్ క్రెడిట్ని లాగేసుకుంటారు. వీళ్ళకి ఫేవర్గా ఉండే వాళ్ళకి ఇంక్రిమెంట్స్, హైక్స్. ఈ టీమ్ లీడర్స్కి పెద్ద కమెంట్ పెట్టింది ఒక అమ్మాయి. నేను సింగిల్ మదర్ అన్నా, మా ఆఫీస్లో మేనేజర్ ఈ విధంగా నన్ను. సో టీమ్ లీడర్ల అరాచకాలు సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో ఈరోజు టాపిక్ అయితే ఇది. సో ఇది ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే, నిజంగా సబ్జెక్ట్ వచ్చి రేత్రింబగళ్ళు అంటే ప్రాక్టీస్ చేస్తూ ఎప్పటికప్పుడు అప్స్కిల్లింగ్ చేసుకుంటూ ఒక క్యాండిడేట్ ఎంఎన్సీ కంపెనీలో కానీ నార్మల్ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తూ ఉంటే నిజంగా కష్టపడేవాడి కంటే దాన్ని ఉపయోగించుకొని వీళ్ళ క్రెడిట్ అని వేసుకోవడం కానీ, అండ్ చాలా వరకు అమ్మాయిలకి ఫేవర్గా ఈ టీమ్ లీడర్స్ బిహేవ్ చేయడం కానివ్వండి. అన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్లో అందరూ టీమ్ లీడర్స్ ఇలా చేస్తున్నారు అని కాదు, కొందరు ఇలా చేస్తున్నారు అని చెప్పి ఆల్రెడీ కార్పొరేట్ ఏదైతే వర్కింగ్ చేస్తూ ఉన్న ప్రొఫెషనల్స్ వాళ్ళు కొంతమంది నాకు అప్డేట్ చేయడం జరిగింది. సో ఇది ఖచ్చితంగా మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, అందరికీ తెలియాలి. సో దట్ ఏంటి అంటే, జెన్యూన్గా కష్టపడేవాడు, జెన్యూన్గా వర్క్ చేసేవాడు లాస్ అవుతా ఉన్నాడు, జెన్యూన్గా కష్టపడేవానికి సరైన ఇంక్రిమెంట్లు రావట్లేదు, జెన్యూన్గా కష్టపడేవాడికి సరైన బోనస్లు రావట్లేదు, గుర్తింపు రావట్లేదు. ఇలా దాని గురించి జెన్యూన్గా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు, అండ్ పాలిటిక్స్ తట్టుకోలేకపోతున్నారు. ఈ టీమ్ లీడర్స్ అరాచకాలు, అమ్మాయిల మీద వేధింపులు కూడా ఎక్కువ అయిపోయినాయి అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము దాని గురించి. అయితే ఫస్ట్ ఏంటి అంటే, ఈ ఒక్కొక్కటి పాయింట్ మనం మాట్లాడుకుందాము. మెయిన్గా కొన్ని పాయింట్స్ నేను అర్థమైంది, ఎక్కువ మంది ఇదే విషయాల్లో ఇబ్బంది పడుతున్నారని. అందరు టీమ్ లీడర్స్ ఇలా ఉంటారని మాత్రం కాదు, కొంతమంది ఇలా ఉన్నారు. అయితే కొత్తగా జాయిన్ అవుతారు కదా, సాఫ్ట్వేర్ జాబ్లో కొత్తగా అప్పుడే ఫ్రెషర్ జాయిన్ అవుతారు కదా, వాళ్ళని ఏ రకంగా గొడ్డి చాకరీ చేయిస్తున్నారంటే ఇక్కడ రెండు విషయాలు. అబ్బాయిలతో గొడ్డి చాకరీ చేయిస్తున్నారు, అమ్మాయిల్ని వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కొంతమంది ఈ విధంగా చేయడం వల్ల మొత్తం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకే చెడు పేరు, అంటే బ్యాడ్ నేమ్ వచ్చేలాగా ఉంది. అమ్మాయిలేమో వేధింపులకు గురి చేయడం. టీమ్ లీడర్స్కి పెళ్ళిళ్ళు అయి ఉంటాయి, పిల్లలు ఉంటారు, అయినా కానీ ఒక వక్ర బుద్ధి. ఇక కొంతమంది ఆడపిల్లలు అంటే అది వేరే విషయం. వీళ్ళు కూడా ఏంటి అంటే వాళ్ళకి వత్తాసు పలుకుతూ మిగతా వాళ్ళని బద్నాం చేస్తూ వాళ్ళతో మచ్చిగ్గా మెలుగుతూ వాళ్ళ ఇంక్రిమెంట్ల కోసం, వాళ్ళ హైకుల కోసం చేసే పాడు పనులు అన్నీ కాదు. కొంతమంది జెన్యూన్గా ఉండే ఆడపిల్లలు ఈ విషయంలో ఈ టీమ్ లీడర్ల అరాచకాలకి, ఈ టీమ్ లీడర్ వేధింపులకి గురయ్యి అరే అసలు జాబులే వద్దురా అనే పరిస్థితి కూడా కొంత వచ్చే పరిస్థితి ఉంది. అండ్ ఈ కాస్టింగ్ కౌచ్ అనే అంశం అనేది ప్రతి ఒక్క సెక్టార్లోనూ రోజుకి పెరిగిపోతూ ఉంది. నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్, ప్రతి ఒక్క సెక్టార్లో. ఇప్పుడు సివిల్స్ కోచింగ్ చూసుకున్నా కానీ ఆ ఫ్యాకల్టీస్ దారుణంగా తయారయ్యారు కొంతమంది. అయితే ఇక్కడ దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్లు, కేసులు, అమ్మాయిలను ఇబ్బంది చాలా జరుగుతూ ఉన్నాయి. సరే, అది ఇంకొక వీడియోలో మనం మాట్లాడుకుందాం. అయితే ఈ టీమ్ లీడర్ల అరాచకాలు మెయిన్గా ఏంటంటే, ఫ్రెషర్స్ని, అబ్బాయిలనేమో విపరీతంగా వాళ్ళని ప్రెజర్ పెట్టి ఈ అమ్మాయిలు చేయాల్సిన వర్క్ కూడా వాళ్ళతో చేయిస్తూ ఈ అమ్మాయిలు కూడా వాళ్ళకి ఫేవర్గా, వాళ్ళకు మంచిగా, వాళ్ళు ఏదంటే దానికి నో చెప్పని వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళ వర్క్ కూడా వీళ్ళతో చేయిస్తూ వీళ్ళని టార్చర్ పెడతా ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ అమ్మాయిల్లో కూడా వాళ్ళు చెప్పిన దానికి నో చెప్పిన వాళ్ళని ఈ వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. అందరూ కాదు, కొంతమంది టీమ్ లీడర్స్. అండ్ తర్వాత వచ్చేసి ఈ అమ్మాయిల్ని వేధించడం అనే కాన్సెప్ట్ అనేది ఈ టీమ్ లీడర్స్ వీళ్ళకి పెళ్ళిళ్ళు అయి ఉంటాయి, వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు అనేది ఒక వాదన. దీంతోపాటు వర్క్ క్రెడిట్ని లాగేసుకుంటారు. అంటే టీంలో ఒక వర్క్ ఉంటే తలా కొంచెం ఖచ్చితంగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో నీ టాస్క్ ఇది, నీ టాస్క్ ఇది, నీ టాస్క్ ఇది అని. టీమ్ లీడ్ ఏం చేస్తున్నాడంటే ఈ వర్క్ చేసిన వాళ్ళకి క్రెడిట్ ఇవ్వకుండా మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళి, మేనేజ్మెంట్ కూడా ఈ వీడియో చూస్తే బాగుంటుంది, మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళి మొత్తం టీమ్ ఎఫర్ట్ లాగా కాకుండా నేనే అందరినీ దగ్గరుండి చేయించాను అనే ఒక క్రెడిట్ మొత్తం కూడా
ప్రొజెక్షన్ నేను లేకపోతే నీ కంపెనీ నడవదు అనే విధంగా మేనేజ్మెంట్ దగ్గర ప్రొజెక్షన్. ఎందుకంటే ప్రతి టీం మెంబరు మేనేజ్మెంట్కి రీచ్ అయ్యే అవకాశం ఉండదు. అంటే టీమ్ లీడర్స్, మేనేజర్స్, పై స్థాయి వాళ్ళు మాత్రమే మేనేజ్మెంట్తో కొంచెం టచ్లో ఉంటారు. ప్రతి ఒక్కరికి టచ్లో ఉండే అవకాశం లేదు, చాలా వరకు తక్కువ ఉంటుంది. సో దీన్ని వీళ్ళు అడ్వాంటేజ్గా తీసుకొని జెన్యున్గా ఎప్పటికప్పుడు అప్స్కిల్లింగ్ చేసుకునే, అంటే ఎవరైతే ఉంటారో జెన్యున్ క్యాండిడేట్స్, వాళ్ళ క్రెడిట్ని కూడా వీళ్ళు లాగేసుకుంటారు. అంటే వాళ్ళకి రావాల్సిన పేరును కూడా వీళ్ళే తీసేసుకుంటారు. అండ్ దీనివల్ల ఒకటే ఏంటి అంటే, తెలియకుండానే ఎంత కష్టపడినా మనకి ఇలాగే ఉంటుంది అని చెప్పి లౌకికత్వం తెలుస్తుంది. ఎలాగ మెదులుకోవాలో అలా మెదులుకుంటూ ఆఫీస్ పాలిటిక్స్ని తట్టుకొని నిలబడాలి ఉంటారు, కానీ అందరూ అలా ఉండకపోవచ్చు. అండ్ తర్వాత వచ్చేసి వీళ్ళకి ఫేవర్గా ఉండే వాళ్ళకి ఇంక్రిమెంట్స్, హైక్స్. ఈ టీమ్ లీడర్స్కి ఫేవర్గా ఉండి వీళ్ళు ఏం చెప్పినా భజన చేసుకునే అబ్బాయిలు కొంతమంది, వీళ్ళు ఏం చేసినా నో చెప్పని అమ్మాయిలు కొంతమంది, వీళ్ళందరూ కూడా ఏంటి అంటే వాళ్ళు ఏం చెప్పినా ఓకే అనే వాళ్ళకే శాలరీ ఇంక్రిమెంట్లు, హైక్లు, బోనస్లు, వాళ్ళకే ప్రిఫరెన్సు, లే ఆఫ్స్లో కూడా వాళ్ళని ఇబ్బంది లేకుండా వీళ్ళు ప్లాన్ చేయడము. ఈ విధంగా ఏంటి అంటే జెన్యున్గా కష్టపడేవాడు లే ఆఫ్స్లో కూడా గురవుతూ ఉంటారు. అండ్ ఇది ఓవరాల్గా ఒకటే చెప్పొచ్చింది ఏంటి అంటే, ఈ టీమ్ లీడర్స్ సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో టీమ్ లీడర్స్ అరాచకాలు, పాలిటిక్స్ అన్ని దగ్గర ఉంటాయి. ప్రతి ఒక్కరు దీన్ని పాజిటివ్గా తీసుకోండి. దాన్ని ఎలా మనం ఏ ఆఫీస్కి పోయినా ఇదే తంతు, అన్నీ కాదు కొన్ని, ఆల్మోస్ట్ ఎక్కడికి పోయినా ఇదే తంతు, ఇదే గోల, ఇదే గందరగోళం. సో మీ అందరికి కూడా ఖచ్చితంగా అన్నిటికీ వర్క్ చేయడం అంతే ఇంపార్టెంట్. ఆ వర్క్ మీరే చేశారు అని ప్రొజెక్షన్ కూడా అంతే ఇంపార్టెంట్. మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ టీమ్ లీడర్స్ కూడా అమ్మాయిలను ఎవరిని వేధిస్తూ ఉంటే దాన్ని మీరు గొంతెత్తి మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీకు కొంత మేబీ అతను దాన్ని మళ్ళీ వేరేలా ప్రొజెక్ట్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పటికీ చాలామందిని మీరు సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. పెద్ద కమెంట్ పెట్టింది ఒక అమ్మాయి, నేను సింగిల్ మదర్ అన్నా, మా ఆఫీస్లో మేనేజర్ ఈ విధంగా నన్ను ఇబ్బంది పెడతా ఉన్నాడు, ఎంత పర్సనల్గా ఫోన్ చేసి కొంచెం డిఫరెంట్గా కొంచెం ఫ్లట్టింగ్ చేస్తూ ఉన్నాడు, అంటే ఎంత నేను డిస్ట్రిక్ట్ చేద్దాం అనుకున్నా కానీ అతను కొంచెం అడ్వాంటేజ్గా తీసుకొని మాట్లాడుతూనే ఉన్నాడు, ఏం చేయాలి ఇలాంటి కుక్కల్ని అని చెప్పి ఒక పెద్ద కమెంట్ పెట్టింది. ఒకటే చెప్తా ఉన్నా ఏంటి అంటే, ఖచ్చితంగా మీద ఎదురు తిరగాలమ్మా. ఇక్కడ కాకపోతే ఇంకొక చోటైనా బతకొచ్చు, కానీ ఒక్కసారి తల వంచి నో చెప్పలేక పరిస్థితులు తగ్గట్టు ప్రభావానికి లోనయ్యి మీరు ఇబ్బంది పడ్డారంటే మీ లైఫ్ అక్కడితో ఆగిపోతుంది. అప్పుడు టెంపరీగా మీకు ఏమన్నా ఆ ఉద్యోగంలో కంటిన్యూ అవుతూ లాభపడొచ్చేమో, కానీ ఓవరాల్గా మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. సో ధైర్యంగా మీరు గొంతెత్తండి. మహిళలకు సంబంధించిన చట్టాలు చాలా బలంగా ఉన్నాయి. ఇమీడియట్గా కంప్లైంట్ చేయండి. ఎవరైతే మీ మీద ఈ విధంగా చేస్తూ ఉన్నారో ఇమ్మీడియట్లీ కంప్లైంట్ చేయండి. నిజంగా మీలాగా ఇబ్బంది పడే ఆడవాళ్ళ కోసమే ఈ చట్టాలు బలంగా ఉన్నాయి. కానీ దీన్ని కొంతమంది మిస్యూజ్ చేస్తున్నప్పటికీ మీరు దీన్ని ప్రాపర్గా యూజ్ చేసుకోమని నేను చెప్తా ఉన్నా. అండ్ టీమ్ లీడర్స్ అంటే ఏదో మీరు చిన్న ఉద్యోగాల నుంచే పైకి వెళ్ళారు, ఉద్యోగం చేసుకుంటూ ఎదుక్కుంటూనే వెళ్ళుంటారు. మీరు ఎదిగిన తర్వాత కళ్ళు నెత్తికి పెట్టుకోవద్దు. ఖచ్చితంగా కంపెనీ ఎప్పుడు మిమ్మల్ని రోడ్డు మీద వేస్తుందో మీకు కూడా తెలియదు. సో సాధ్యమైనంత వరకు ఒకరికి అన్యాయం చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. టీమ్ లీడర్స్ సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో అరాచకాలు కొంతమందివి రోజు రోజుకి ఎక్కువైపోతూ ఉన్నాయి. అమ్మాయిల వేధింపులు ఎక్కువైపోతూ ఉన్నాయి. అందుకనే ఒక అవేర్నెస్ వీడియోలాగా నేను చేయడం జరిగింది. అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. ఆఫీస్ పాలిటిక్స్ అనేది అన్ని చోట్ల ఉంటుంది. అన్నిటికి తట్టుకొని మన లైఫ్లో ముందుకెళ్ళాలి, కెరియర్లో కూడా ముందుకెళ్ళాలని నేను కోరుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ.